వోల్టేజ్ని చాలా సెటిల్డ్గా చెప్పాం. బాబీ గారు థ్యాంక్ యూ అండి. లాస్ట్ క్వశ్చన్ థ్యాంక్ యూ సో మచ్. వంశీ సార్, బాబీ గారు లాస్ట్ ఓకే. అంటే మీకన్నా ముందు ఆవిడ చేయెత్తారు అందుకని ఎస్. హాయ్ సార్, ఐఎమ్ భవ్య ఫ్రమ్ టీఎఫ్పిసి. సార్, ఇది డాకు మహారాజ్ లాస్ట్ మూమెంట్లో పాన్ ఇండియాలో తమిళ అండ్ హిందీలో రిలీజ్ చేస్తున్నారని తెలిసింది. అది ఎంతవరకు నిజం? ఒకవేళ నిజం అయితే లాస్ట్ మూమెంట్ మీకు డబ్బింగ్ ఇవన్నీ కూడా అయిపోయాయి? హిందీ లేదండి, థియేట్రికల్గా తమిళ్ ఉంది. అదేమి లాస్ట్ మినిట్ కాదండి, ముందు నుంచి అనుకున్న ప్లానే. ఆ డబ్బింగ్ అంతా రెడీ అయిపోయిందండి, ఇంకా తమిళ్ సెన్సార్ అవ్వాలంతే. హిందీ థియేట్రికల్గా లేకుండా ఓటీటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓటీటీలో వచ్చేస్తున్నాం. బాబీ గారు మీరు యాక్చువల్గా సంక్రాంతి అందరూ ఫ్యామిలీ అందరు కూడా చూస్తారు కదా, సో యాక్షన్ ఉండొచ్చు, ఓవర్ యాక్షన్ ఉంటుందా? ఐ మీన్ ఎక్కువగా యాక్షన్ సీన్స్ ఉంటాయా, లేకపోతే ఫ్యామిలీ అందరు కూడా కొంచెం ఎంటర్టైన్ అయ్యే సీన్స్ మీరు ఉండొచ్చు? నైస్ క్వశ్చన్ మా. ఇప్పుడు మీరు చిన్ని సాంగ్ చూశారు కదా, అవును. కంప్లీట్గా ఓ చిన్న పాప దగ్గర నుంచి ఫ్యామిలీ మొత్తం ఎలా అయితే ఆ సాంగ్లో మేము చూపించామో, ఎలా అయితే మేము ప్రామిస్ చేస్తున్నామో, ఫిల్మ్ మొత్తం అలానే ఉంటుంది. అంటే మీరు యాక్షన్ కాకుండా హ్యూమర్ చాలా బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్, ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైన్మెంట్, ఎలివేషన్స్, అండ్ వీటన్నిటితో పాటు ఇంకా బ్యూటిఫుల్ ఎమోషన్తో వెళ్ళేటప్పుడు మనం ఇంటికి ఒక బ్యూటిఫుల్, ఓ సోల్ఫుల్ సినిమా చూసామే. ఓ సంక్రాంతికి అన్ని ఎలిమెంట్స్ వీడు చాలా తెలివిగా ఇరికిచ్చాడే, బంధించాడే, అన్ని ఫీలింగ్స్ మాకు ఇచ్చాడు, మా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చాడు అనే ఫీలింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ ఐ థింక్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాము. మీరు క్వశ్చన్ అడుగుతుండండి, అడగండి. అడుగుతూ ఉండండి, మాకు తెలుస్తూ ఉంటాం. వెళ్ళిపోతున్నారు ఆయన. అడగండి అడగండి. యానిమల్ మూవీకి ముందే బాబీ డియోల్ గారికి మీరు స్టోరీ చెప్పారు, దీనికి ముందే జరిగింది, నేను ఆల్రెడీ చేశాము అని చెప్పారు. సో ఆయన మీరు ఈ స్టోరీ చెప్పినప్పుడు ఆయన ఏమన్నారు? దీనికన్నా యానిమల్కి ముందే మీరు చెప్పారు కదా, అప్పుడు రియాక్షన్ ఏంటి బాబీ డియోల్?